ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదం. జయప్రదకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు కలుసుకోబోయే గెస్టు నాలో సగం. టెన్షన్ పడకండి, నేను చెప్తాను. తను నటి అందాము అంటే ఎప్పుడూ నటించదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ పాత్రకే సుధులను అందించే జయసుధ. నా పేరులో సగమైన జయసుధను జయప్రదంకు స్వాగతం పలుకుతున్నాను. మీరాకై వేళలో మాకెంతో సంతోషము ధన్యులం ధన్యులం. సో మీ ప్రోగ్రామ్ అంతా జయప్రదంగా బాగా సక్సెస్ అవ్వాలని, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, ఇంకా లాంగ్ రన్ ఉండాలి, పెద్ద సక్సెస్ అవ్వాలని. నువ్వు రావడంతో ఇంకా సక్సెస్ అవుతుంది. ప్లీజ్. జయప్రదం 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 జయప్రదం. మంచి పర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఎలా మీరు ఎట్ ఎ టైమ్ యూ యూస్ టు బ్లెండ్? అంటే నాకు యాక్టింగ్ అన్నది పెద్దగా నేను ఎప్పుడు అవస్థపడినట్టు నాకు దానికోసం ప్రిపరేషన్ అన్నది లేదు. ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం అన్నది చాలా మేబీ ఒక విధంగా అది గాడ్స్ గిఫ్ట్ అని నేను అనుకుంటాను. స్టార్డమ్ అన్నది మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను వచ్చిన తర్వాత జయసుధ, తర్వాత మళ్ళీ జయప్రద, తర్వాత శ్రీదేవి. సో జయప్రద ఇస్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, అది అందరికి తెలిసిన విషయం. శ్రీదేవి మోస్ట్ గ్లామరస్, సెక్సియస్, సెన్షియస్, వాట్ ఎవర్ యు నేమ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఇట్లా ఉన్న సమయంలో జయసుధ అలా ఉంటేనే స్టార్డమ్ మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సమయంలో మనం ప్రేమాభిషేకం లాంటి సినిమా, దాని తర్వాత మన శ్రీవారి ముచ్చట్ లాంటి సినిమా, వీళ్ళిద్దరి మధ్య ఆ లెవెల్లో అట్నే కీపప్ చేస్తూ ఒక ఆర్టిస్ట్ సస్టైన్ అవ్వాలంటే హీ హ్యాస్ టు బి డిఫరెంట్. బికాజ్ ఆ రోజుల్లో లక్కీగా ఏంటంటే మనం ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు. దాని తర్వాత మన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. దెన్ వన్స్ మీరిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేనే అంత ఇక్కడ రాణి, ఇంకెవరు లేదు, రూలింగ్ క్వీన్ అనమాట. నేను జయచిత్ర సినిమా కటకటాల రుద్రయ్య అని ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను. అయితే దాంట్లో మరి ఏంటో మరి అంటే తను కూడా షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బట్ ఐ డోంట్ నో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియలేదు. సో మా ఇద్దరి మధ్య అవుట్డోర్లో బీచ్ దగ్గర చెన్నైలో షూటింగ్, చెప్పులు ఇప్పేమని చెప్పింది. అంటే తను నాకంటే ఇంకా హైట్ తక్కువ. సో నేనెందుకు ఇప్పాలి అన్నాను. లేదు, నేను తక్కువ హైట్లో ఇదిగా ఉంది కదా, మరి నేను ఇబ్బంది అవుతుంది నాకు, నువ్వు ఇప్పేసే అని అడిగితే నేను ఐ రిఫ్యూజ్డ్. సెడ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ చేయడానికి. సో ఆ సమయంలో మా ఇద్దరికి యాక్చువల్ సీన్ వచ్చి కొట్టుకునేటట్టు అనమాట. నిజంగా జుట్లు పట్టుకున్నారంటే నిజంగా కొట్టేసి పక్కన వాళ్ళు అసలు కుస్తీ అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. బాగా ఎంకరేజ్ చేసేసరికి నిజంగా బాగా కట్ అనే లెవెల్ కట్ అయిన తర్వాత కూడా కొట్టుకుంటారు. అది ఇంకా పిక్చర్లో కూడా అలానే ఉంది. బట్ చాలా న్యాచురల్గా వచ్చింది. అసలు థియేటర్లో అందరూ విజిలేసి ఇంత బాగా ఇంత రియలిస్టిక్గా యాక్ట్ చేయగలరా ఇద్దరు ఆర్టిస్టులు అని ఆ లెవెల్లో ఆ రోజుల్లో అది చాలా ఫేమస్ అనమాట. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. సెకండ్ ఇన్నింగ్స్లో మీరు చేసినటువంటి చిత్రాల్లో ఫస్ట్
చేసినటువంటి స్క్రిప్ట్స్కి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? నేను చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే శక్తి అనే పిక్చర్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేశాను. దాంట్లో 65 years 70 years ఓల్డ్ ఉమెన్ చేశాను. కృష్ణ గారికి మదర్గా. మళ్ళీ కృష్ణ గారి పేరు కూడా కృష్ణ గారి మదర్ ఇండియా మీద బేస్ చేసి కొంచెం సెకండ్ హాఫ్ అంతా మదర్ ఇండియా లాగా. సో అందువల్ల నాకు నేను ఓల్డ్ చేసినా భయం లేదు, యంగ్ చేసిన ఎప్పుడు యంగ్గా ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసాను కాబట్టి నాకు ఆ సెకండ్ ఇన్నింగ్స్ అనేది పెద్ద ఐ డెంట్ ఫైండ్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఆంటీ ఇలాంటి సినిమా రావడం, కామెడీ ఫిల్మ్, కామెడీ ఫిల్మ్, యంగ్స్టర్స్ బాగా ఏమైనా స్పెషల్గా మీరు అది లావ్ అవడానికి కానీ ఏమైనా? లేదు అలాంటిది ఏమి, నేను లావు సన్నం అన్నది ఎప్పుడు లావు అవుతున్నది తెలియదు, ఎప్పుడు సన్నం పడుతుందో తెలియదు కాబట్టి అలాంటిది స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు. అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి హెయిర్ మాత్రం కట్ చేసుకున్నా, షార్ట్గా బ్లంట్ కట్ లాంటిది చేసుకున్నాను అనమాట. దాని తర్వాత రోల్స్ అంతా ఆటోమేటిక్గా ఫాలోడ్ అనమాట, ఒక దాని తర్వాత మదర్ క్యారెక్టర్. బట్ మదర్ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్. చాలా యంగ్ ఏజ్ లోనే యూ హ్యావ్ చూజన్ ఒక హీరోయిన్ నుంచి ఒక మదర్ క్యారెక్టర్ షిఫ్ట్ అదేమైనా కెరీర్ ని ఎఫెక్ట్ చేసింది? అసలు ఎఫెక్ట్ ఇప్పుడు మన కెరియర్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడు అవుతుందంటే సినిమాల్లో రాకపోవడం అన్నది. ఇప్పుడు వరకు ఏంటంటే సినిమాల్లో లేదు, నేను యాక్ట్ చేయకపోతేనే సినిమాలు, కానీ యాక్ట్ చేస్తానంటే సినిమాలు లేకపోవడం అన్నదే లేదు. సో ఎనీ రోల్ ఎట్లా అన్నా ఏదైనా చేయగలను. లైక్ వన్ శారద గారు చేశారు ఒక పీరియడ్లో. శారద గారు ఆవిడ షీ యాక్చువల్లీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ షీ రూల్ ద తెలుగు ఇండస్ట్రీ. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు. మా ఇద్దరు ముచ్చట్లు సాగుతూనే ఉంటాయి. ఈలోగా ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. చాలా మంది చిన్నపిల్లలు నన్ను వచ్చి జయసుధా అని చెప్పరు, సిద్ధార్థ్ మదర్, సిద్ధు మదర్ అని పిలుస్తారు. 2 sentences మాట్లాడి అలా కామ్గా ఉంటా జరగదు ఇక్కడ. ఐ కుడెంట్ సీ ఎనీథింగ్, ఐ ఫెయింటెడ్ ఆన్ ద స్టేజ్ అని నాకు గుర్తు చేసేవాళ్ళు, నేను మర్చిపోయేదని. హలో ఇది మీకేనండి జరిగింది అని అంటా ఉంటారు. లేకపోతే లవ్ అఫేర్ అన్నప్పుడు దేవుడా, మాకు చాలా ఇన్సిడెంట్స్ లేవు. దేవుడు తప్ప పెళ్లి కావాలన్న దేవుడు, సీలో డ్రౌన్ అవడం, స్విమ్మింగ్ రాకుండా అన్నది ఇట్స్ నాట్ ఈజీ. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో నేను టకా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ధనాధన ఆన్సర్స్ చెప్పాలి. రెడీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ఆంటీ సినిమాలోని ఆ క్యారెక్టర్ కోసం జయసుధా గారు ఎలాంటి కేర్ తీసుకున్నారు? JAY5 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధా జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. ఈ కార్యక్రమం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఏ హీరోతో మీరు ఎక్కువగా మదర్గా చేస్తే కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు? అంటే నేను యాక్చువల్గా పెద్ద హీరోస్ మదర్గా చేయలేదు ఎవరికి. అంటే వాళ్ళతో హీరో వైఫ్గా చేసి ఎక్కడన్నా లైక్ రిక్షా ఆవిడ సినిమాలో చిరంజీవి గారికి చేశాను. సో ఆ చిరంజీవి గారికి మదర్. బట్ చిరంజీవి గారి పేరు ఫస్ట్ కూడా ఓల్డ్, ఒక చిరంజీవి ఆ క్యారెక్టర్ చనిపోతుంది, తర్వాత సన్ కి మదర్ గా యాక్ట్ చేశాను. ఇప్పుడు యంగర్ జనరేషన్ లో అంతా నా పిల్లలు ఏజే కాబట్టి సిద్ధార్థ్ మదర్ గా యాక్ట్ చేశాను. ఇప్పుడు సిద్ధార్థ్ నన్ను చాలా మంది చిన్న పిల్లలు నన్ను వచ్చి జయసుధా అని చెప్పరు, సిద్ధార్థ్ మదర్, సిద్ధు మదర్ అని పిలుస్తారు. సిద్ధు మదర్ కదా, అది అలా ఉండిపోయింది. అది వచ్చి బొమ్మరిల్లు సినిమా. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా?
తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? దాని తర్వాత అమ్మ నాన్న తమిళమ్మాయి ఆ పిక్చర్ ఇప్పటి వరకు యూత్ లో అలా ఉండిపోయింది. సో మాకు మదర్ అంటే జయసుధ లాంటి మదర్ ఉండాలి అని ఆల్ యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ కిడ్స్ అంతా ఆ సినిమా వల్ల. మరి ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. జయప్రదం. నాగ చైతన్య గారికి తల్లిగా చేస్తే చాలా బాగుంటుంది. ప్రభాస్ గారితో తల్లిగా యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నాగ చైతన్యకి తల్లిగా చేస్తే బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి తల్లి పాత్ర ఉంటే బాగుంటుంది. నాగ చైతన్య, రామ్ చరణ్ తేజ. చరణ్ కి తల్లి క్యారెక్టర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మహేష్ బాబుతో రామ్ చరణ్ తేజ గారికి వాళ్ళ మదర్ గా వస్తే చాలా బాగుంటుంది. రవితేజ గారికి అమ్మగా చేస్తే బాగున్నారు. జయసుధ కృష్ణ గారు కాంబినేషన్ బాగుంది. వాళ్ళు రాజకీయం కన్నా సినిమా ఫీల్డ్ లో ఉంటే చాలా బాగుంది. రాజకీయ సినిమా. సో ప్రజల ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు ప్రజలు. ఒక పొలిటికల్ గా జయసుధను ఊహించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక 2 sentences మాట్లాడలేని జయసుధ పబ్లిక్ లో ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలకి నర్సింగ్ చేయాలంటే ఎలాంటి ఫీలింగ్ ఉంది? డెస్టినీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడలేకపోయినా నేను ఎలా గెలిచానని నాకే తెలియదు. గెలిచాను మొత్తానికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు ఇక మీదటే అసలు ఏంటి మనం పోరాడాలి దీంట్లో. ఇలా 2 సెంటెన్స్ మాట్లాడి అలా కామ్గా ఉంటే జరగదు ఇక్కడ. సో మనం కూడా ఫైట్ చేయాలి. కాకపోతే ఏంటంటే నా ప్రిన్సిపల్స్ కి నాకు బాగా గుర్తు, ఎన్టీఆర్ గారికి ప్రచారం చేసేటప్పుడు జయ నాకు అన్ని ఎల్లో జెండాలే కనపడుతున్నాయి అండ్ ఐ కుడెంట్ సీ ఎనీథింగ్, ఐ ఫెయింటెడ్ ఆన్ ద స్టేజ్ అని. నాకు అంటే పాలిటిక్స్ అంటే ఫస్ట్ నేను మన టీడీపీ అప్పుడు క్యాంపెయినింగ్ చేశాను నేను. అప్పుడు నాకు అనిపించింది అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ కట్ ఫర్ ఇట్, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అలా అని అనుకున్నాను. బట్ పిల్లలు తర్వాత పెద్ద అయిపోవడం వల్ల అది యాక్సిడెంటల్గా అనుకోకుండా జరిగింది. ఇట్స్ నాట్ ప్లాన్డ్ కమింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీలో కానీ నేను ఎమ్మెల్యే అవ్వడం కానీ అన్నీ అనుకోకుండా ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. నేనైనా అని అనిపించింది, నేనైనా గెలిచాను, నేనైనా ఇంత క్యాంపెయినింగ్ చేశాను, నేనైనా లైక్ యూ సెడ్ 2 సెంటెన్స్ కంటే నేను మాట్లాడలేను. నాకు గుర్తు చేసేవాళ్ళు, నేను మర్చిపోయేదని. అలా ఒకసారి చాలా జరిగింది. బట్ దెన్ ఇట్స్ లైఫ్ నౌ. బట్ వీ హ్యావ్ టు సీ మనం ఇక్కడ వచ్చాము ఒక పని చేయడానికి. అది మన సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం కాబట్టి అలా మంచి పేరు తెచ్చుకోవాలి. పాలిటిక్స్ ఇస్ ఎ ప్యాషన్ ఆర్ ఇట్ ఇస్ ఎ కంపల్షన్? Well, I would not say it's a compulsion, nor I would say it's a passion. It just happened, but yes. Are you enjoying? Enjoy kadu. It can become a passion if I really understand it. And అంటే కొంచెం ప్యాషన్ అన్నది మేబీ కొంచెం ఏజ్ ఇప్పుడు టూ లేట్ ఏమో. ఒక 35 yearsలో పాలిటిక్స్లో ఎంటర్ అయి ఉంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను. సో ఈ టైంలో అన్నది కొంచెం ఎలా అని చూడాలి. బట్ సర్వింగ్ పీపుల్ ఇస్ మై ప్యాషన్. ప్రజలకు సేవ చేయాలన్నది. అది మదర్ తెరిసా చేశారు ఆవిడ. బట్ ఆవిడ షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్. సో మనం చాలామంది అన్నారు మీరు సర్వ్ చేయాలనుకుంటే పాలిటిక్స్లో రావాల్సిన అవసరమే లేదు. వై? బికాజ్ ఇనిషియల్గా నేను అదే చెప్పాను, సర్వ్ చేయడానికి. నేను కూడా ఐ ఫెల్ట్ చాలా ఈజీ ఏమో సర్వ్ చేయడానికి పాలిటిక్స్లోకి వస్తేని. బట్ అది వేరే ఇది వేరే, బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇది హౌ డు యు బిలీవ్ లైక్ అంటే మీకు అదృష్టాన్ని మీరు నమ్ముతారా, దేవుణ్ణి నమ్ముతారా? డెఫినెట్గా దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి ఆటోమేటిక్లీ అదృష్టాన్ని కూడా నమ్మాల్సి వస్తుంది. బట్ సమ్వేర్ ఎస్, డెఫినెట్లీ గాడ్ ఇస్ దేర్. ఇప్పుడు జయసుధకి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏం కావాలని కోరుకుంటుంది? ఎప్పుడు ఏం కావాలని కోరుకోవాలి. అన్నీ ఎప్పుడు ఏది అనుకోకుండా జరిగేది. నాకు ఇంతవరకు అన్నీ అనుకోకుండానే జరిగింది.
హలో హలో ఇది మీకేనండి జరిగింది అని అంటూ ఉంటారు. నేనే తిరిగి నాకేనా ఇది జరిగింది అలా అని. సో ఇంతవరకు లైఫ్ అలాగే వెళ్ళిపోయింది. కాబట్టి ఒకటి ఏంటంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ మంచి పేరు మాత్రం అది ఎప్పుడు ఉండాలి, ఆ మర్యాద ఉండిపోవాలి. బికాస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎప్పుడు ఉన్నా డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు మీట్ గాడ్. సో దట్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్. అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాతనే ఈ భగవంతుడిని నమ్మాలి లేదంటే ఒక పవర్ని నమ్మాలని అనిపించిందా, లేదంటే ఎప్పుడు బై బర్త్ యూ వాంటెడ్ టు బిలీవ్ దెర్ ఈస్ సమ్ పవర్, దెర్ ఈస్? నాకు దేవుడు ఏదైనా ఇన్సిడెంట్స్ అంటే లైక్ దేవుడిని ఎప్పుడు నమ్మేదాన్ని. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నా కూడా దేవుడిని నమ్మేదాన్ని. డెఫినెట్ గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దేవుడు చాలా అవసరం మనకి. చిన్నప్పటి నుంచి దేవుడా 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 దేవుడా, లేకపోతే లవ్ అఫేర్ అన్నప్పుడు దేవుడా, మాకు చాలా ఇన్సిడెంట్స్. దేవుడు తప్ప పెళ్లి కావాలన్న దేవుడు. ఇప్పుడు మీరు దేవుడిని ప్రే చేసినప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఏది జరిగింది? ఇన్సిడెంట్ అంటే నాకు అడిగిందంతా ఎప్పుడు దేవుడు ఇచ్చాడు. తర్వాత ఈ లైక్ ఎక్కువ అంటే నేను ఒక మనిషి నాలో మార్పు ఎక్కువ. జయసుధ అప్పుడున్న జయసుధకి ఇప్పుడున్న జయసుధ మార్పు అంటే నా ఇన్సిడెంట్ ఒకటి. నాకు యాక్సిడెంట్ అవ్వడం 85లో పెళ్ళైనప్పుడు, నేను నీళ్ళల్లో మునిగిపోవడం. దెన్ ఐ కాల్డ్ ఫర్ జీసస్ పిలవడం. ఆ టైంలో నేను ఐఎమ్ నాట్ ఈవెన్ ఏ క్రిస్టియన్. అంటే నాకు ఆయన మీద అందరి దేవుళ్ళతో పాటు ఆయన ఒక్కడ అంతే. బట్ ఆ సమయంలో ఆయన పేరు రావడం, ఆయన నాకు కనిపించడం. ఆ తర్వాత కూడా నేను ఐ టుక్ 16 years సర్వైవల్లో. ఎస్, ఇట్స్ అ మిరాకిల్ కదా, మిరాకిల్. దాన్ని చూసిన తర్వాత నాకు పైకి రావడం. ఇంత వాటర్ కూడా నేను మింగలేదు. సీలో డ్రౌన్ అవ్వడం, స్విమ్మింగ్ రాకుండా అన్నది ఇట్స్ నాట్ ఈజీ ఇది అనమాట. బట్ ఐ సెడ్ ఒకరోజు నీ దగ్గరికి వస్తాను, నో ఐ వాంట్ టు బీ విత్ యూ అన్నది 85లో జరిగితే 2001లో నేను బాప్టిజం తీసుకున్నది. మా ఇద్దరు ముచ్చట్లు సాగుతూనే ఉంటాయి. ఈలోగా ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో నేను టకా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ధనాధన ఆన్సర్స్ చెప్పాలి. రెడీ రెడీ రెడీ. కష్టం కదా ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ ఫీల్ మళ్ళీ మదర్గా కూడా చేయాలి. మన ఇద్దరిని వదిలేసి పర్వాలేదు, చిన్నపిల్లడు ఇప్పటికైనా జయసుధ జయప్రద శ్రీదేవి అంతే. గట్టిగా అరవడం అన్నది అది ఆలోచించను కదా, అది లిఫ్ట్ లో ఉన్నానా లేకపోతే ఇంట్లో ఉన్నానా రోడ్ లో ఉన్నానా. సిద్ధార్థ్ మదర్ గా యాక్ట్ చేశాను. సో సిద్ధార్థ్ పక్కన హీరోయిన్ గా చేస్తే సిద్ధార్థ్ ఇంకేం చేస్తాడు, ఇంకా మదర్. సో ఇంత కష్టమైన క్వశ్చన్ ర్యాపిడ్ క్వశ్చన్ లో ర్యాపిడ్ ఆన్సర్ ఉండాలి. జయ శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. బొమ్మరిల్లు సినిమాలో ఏ హీరోకి మదర్ క్యారెక్టర్ వేశారు జయసుధ గారు? JAY6 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. తిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఇప్పుడున్న అందరి హీరోస్తో కూడా వర్క్ చేశారు. అయితే వాళ్ళతో వర్క్ చేసేది ఎన్టీఆర్ గారితో, నాగేశ్వర గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంది? అండ్ హూ ఇస్ ద బెస్ట్ హీరో యూ ఫీల్ కంఫర్టబుల్? అంటే ఎవరితో మీరు కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తారు? నేను అందరి హీరోస్తో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ది హీరోస్. ఒకవేళ కంఫర్టబుల్ లేకపోయినా కూడా వెంటనే వాళ్ళని ఐ ట్రై టు మేక్ ద అట్మాస్ఫియర్ ఆర్ టు చేంజ్ ద సిస్టమ్. ఇట్లానే ఉండాలన్నది నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు. సో అందువల్ల అందరూ హీరోస్తో నేను బాగుండేదాన్ని, అందరితో కలిసిపోయేదాన్ని బాగా. అంటే ఈ జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్ వెరీ యంగ్స్టర్స్. సో మనం అప్పుడున్న వాళ్ళు అప్పుడే ఆ ఏజ్ గ్యాప్ మనకి పెద్ద డిఫరెన్స్ ఉండేది కాబట్టి మనం అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ యంగర్ జనరేషన్ కాబట్టి దే ఆర్ మోర్ ఓపెన్ అండ్ హాయ్ బాయ్లో ఉంటారు కాబట్టి వెరీ కంఫర్టబుల్. ఇప్పుడున్న హీరోస్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ దే వెరీ ఇంటెలిజెంట్. అండ్ హీరోయిన్స్ కూడా వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్. నిన్నేరా వద్దంటీ, నిన్ను కాకపోతే ఎవరిని బే ఇట్రారా. పోలాంటి పోదాంటి ఊరుకో. ఏంట్రా ఏంట్రా ఆ పోజ్ ఏంట్రా, ఆ నడకేంట్రా, ఆ బలుపేంటి? వెళతామంటీ నువ్వు ఊరుకో.
అసలేమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ అంటే ఇది చేసి ఉంటే అయ్యో ఎంత బాగుండేది, ఇప్పుడు నేను అది చేయలేకపోయినా అనేది ఏదైనా ఉందా? క్యారెక్టర్స్ అంటే ఈ ఫలానా అన్నది లేదు. ఎందుకంటే ఒక సీరియస్ యాక్టర్కి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన సౌత్ ఇండియన్ సినిమా అంత దీనికి ఎదగలేదు. లైక్ యూ సీ ఇన్ హిందీలో షబానా డి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్, గాడ్ మదర్ అని, సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. మనకు ఇదే లేదు ఇక్కడ సౌత్లో. హీరోయిన్ గా ఒక పొలిటీషియన్ గా ఈ రెండు కెరియర్లు మీకు మీ లైఫ్ లో రాకపోతే ఇంకా ఏం అవ్వాలనుకునేవారు? చిన్నప్పుడు నేను క్రికెటర్ అవ్వాలనుకున్నాను ఉమెన్స్ క్రికెట్ టీంలో. బట్ యాక్టర్ అయిపోయాను. ఐపీఎల్ లాగా ఏదైనా అయిపోయింది అవంతా ఇప్పుడు లేదు, ఇప్పుడు మ్యాచ్ చూడడం వరకే అంతే. అయితే ఏమై ఉంటాను అన్నది నేను చెప్పలేను. సో అప్పుడు డైరెక్టర్స్, దర్శకులు దాసరి గారు, విశ్వనాథ్ గారు, ఇంకా ఎంతో మంది డైరెక్టర్స్ తోటి మీరు వర్క్ చేశారు. ఆ జనరేషన్ డైరెక్టర్ గారికి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ తో పనిచేసినప్పుడు అంటే హౌ యూ ఫీల్ ద డిఫరెన్స్? సొసైటీలో చాలా మార్పు రావడం వల్ల సినిమా మేకింగ్ లో చాలా డిఫరెన్స్. సబ్జెక్టు మీద ఎక్కువ బేస్ చేసింది కాదు కాబట్టి అప్పుడున్న డైరెక్టర్స్తో మనం కంపేర్ చేయడానికి లేదు. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా దే ఆర్ క్వైట్ లైక్ ఎస్పెషలీ లైక్ భాస్కర్ కానీ, పూరి జగన్నాథ్ కానీ చాలా క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ప్రవర్తన ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఇలా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది అన్నది ఆ రోజుల్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు. అప్పుడున్న డైరెక్టర్స్ మనకి డెఫినెట్లీ దాసరి నారాయణరావు గారు. ఇవాళ నేను జయసుధ ఒక మంచి ఆర్టిస్ట్ అని పేరు రావడానికి కారణం దాసరి నారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ. ఎందుకంటే వదిలిపెట్టేవాళ్ళు కాదు కదా, మనకు వాళ్ళకి ఏం కావాలో అది వచ్చేదాకా మనం రుద్ది పాలిష్ చేసి ఇచ్చేశారు. అంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్కి ఉందా లేదు అని కూడా చెప్పడానికి లేదు. లైక్ భాస్కర్ అంతా అలా చాలా ఈజ్ వెరీ పర్టికులర్. తనకి షార్ట్ ఎలా కావాలో అలా వస్తేనే తను ఇచ్చేస్తాడు. దర్ క్వైట్ గుడ్. ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా ఏ విధంగానూ తక్కువ ఇది చేయడానికి లేదు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తింటానా, తరిగెడతా. బాగుందా ఏంటి సిద్ధు? సూపర్. ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్ లో మీకు ఎవరితో అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది యాజ్ ఏ హీరోయిన్ గా? ఇన్ కేస్ అగర్ చేయాల్సి వస్తే ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు హీరోయిన్ గా ఇప్పుడున్నటువంటి హీరోస్ తో చాలా లైక్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇప్పుడు ప్రభాస్, అందరూ చాలా మంది ఉన్నారు. అవునన్నా, బ్రిలియంట్. బికాస్ అంటే ఎలా మీరు హీరోయిన్ గా ఇప్పుడు ఎన్టీఆర్ వెరీ ఎనర్జెటిక్, చాలా బాగా ఈస్ బ్రిలియంట్. సో ఎవ్రీ హీరో ఇస్ గాట్ దేర్. మహేష్ బాబు హ్యాండ్సమ్. నువ్వు హీరోయిన్ గా చేయాలంటే ఎవరు ప్రిఫర్? కష్టం కదా. ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ ఫీల్ మళ్ళీ మదర్ గా కూడా చేయాలి. నేను హీరోయిన్ గా ఇప్పుడు చేయాలన్నా కూడా నేను డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్ గా చేయాలి అనుకుంటాను. కాబట్టి ఐ ప్రిఫర్ సిద్ధార్థ్కి హీరోయిన్. సిద్ధార్థ్ మదర్ గా యాక్ట్ చేశాను. సో సిద్ధార్థ్ పక్కన హీరోయిన్ గా చేస్తే కొంచెం అంటే అయిపోయాడు. సిద్ధార్థ్ ఇంకేం చేస్తాడు, ఇంకా మదర్ సిద్ధార్థ్ పక్కన హీరోయిన్ గా డిఫరెంట్ రోల్స్ చేయాలని ఒక 10,000 శేషుల పడగలమయము అదివో అల్లరివో శ్రీహరివాసము. ఏంట్రా నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు. నమ్మవా? సరే ఏమిటో చెప్పు. ఒప్పుకున్నాను. నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను. ఓకేనా? అది థ్యాంక్స్. హిందీలో అయితే చాలా మంది. ఎవరు హిందీలో అయితే ఫస్ట్ షారుఖ్ ఖాన్ హీరోయిన్. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్.
పెద్ద లిస్ట్. చాలా ఉంది. అభిషేక్ బచ్చన్ అందరూ అబ్బో అక్కడైతే ఎక్కువ. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ లో జయసుధ, జయప్రద, శ్రీదేవి. ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ లో ఎవరైతే బాగుంటుంది? ఇప్పటికైనా జయసుధ, జయప్రద, శ్రీదేవి అంతే. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న జూనియర్ ఎన్టీఆర్ అడిగితే నాకు శ్రీదేవి పక్కన చెయ్యాలని ఉందని. బట్ ఐ ఫెల్ట్ రియలీ కొంచెం మన ఇద్దరిని వదిలేసి పర్వాలేదు, చిన్న పిల్లడు అబ్బాయి టేస్ట్ అది. ఎవ్రీబడి విల్ హావ్ డిఫరెంట్ ఇది కదా. మనం ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. పాపం అబ్బాయి అంత సిద్ధార్థని నేను చెప్పినప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫీల్ అవుతారు కదా. బట్ అందరూ జూనియర్ ఎందుకులే పాపం, మళ్ళీ వాళ్ళు నన్ను మళ్ళీ ఏదైనా మదర్ క్యారెక్టర్ మళ్ళీ అబ్బాయి వద్దనిపోతాడు. ఆవిడ వచ్చి సిద్ధార్థకే పక్కన యాక్ట్ చేస్తానని అందరితో యాక్ట్ చేయాలను తెలుగులో కూడా హీరోయిన్ గా ఇప్పుడున్న హీరోస్ అంతా. అంటే మనకు కూడా నీకు అనిపించదా ఇప్పుడు ఎక్కడన్నా సినిమా ఇలాంటి వేషం చేస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది కదా? కానీ ఈ రోజుల్లో నువ్వు అడిగినట్టు జయప్రద, జయసుధ, శ్రీదేవి అన్న వాళ్ళు లేరు, కానీ వాళ్ళతో కంపేర్ చేయడానికి లేదు. కానీ బట్ ఆల్ దీస్ హీరోయిన్స్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఎస్పెషలీ జెనీలియా, షీఈస్ డిఫరెంట్. అండ్ ప్రియామణి, వాట్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అమ్మాయి, వండర్ఫుల్ యాక్ట్రెస్ అమ్మాయి. సో ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. బట్ వీళ్ళు జయసుధ, జయప్రద లాగా అంత స్టాండ్ అన్ని ఏళ్ళు ఉంటారా అన్నది మనం చూడాలి. జయసుధ ప్రొడ్యూసర్ కూడా. సో రానున్న కాలంలో ఎలాంటి చిత్రాలని జయసుధ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా? అయ్యో ఇప్పుడు ఎందుకంటే చాలా గ్యాప్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years పైన అయింది నేను సినిమా తీసి. ఎమ్మెల్యే అయిన తర్వాత సినిమా తీస్తే వేరే విధంగా అనుకుంటారు, అక్కడ సంపాదించి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకుంటారు. అందుకని ఇప్పుడు అసలు చేయకూడదు. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత వర్క్ లోడ్ చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. సో ఇంట్లో నిత్యం నువ్వు ఎప్పుడైనా కిచ్ ఫైట్స్ అది బాగుంటుంది. కిచ్ ఫైట్స్ అయితే ఎప్పుడు మామూలుగా అది ఎప్పుడు ఉంటుంది. అంటే ఆయన కొంచెం అడ్జస్ట్ చేసుకో అని అంటూ ఉంటారు, ఇవన్నీ మామూలు, ఇవన్నీ నువ్వు అడ్జస్ట్ చేసుకో. నేను రోజు ఏదో రోజు అంటే రోజు కాదులే, ఇప్పుడు కొంచెం తగ్గింది. ముందు కొంచెం రోజు నుంచి ఇప్పుడు ఒక వారం 15 ఒక నెల అంటే తలుపులన్నీ వేసేసుకుని కూర్చుంటారు. తలుపులన్నీ అంటే ఏదన్నా ఉంటే నేను ఎప్పుడు అన్ని ఓపెన్, నాకు సీక్రెట్ అన్నదే ఉండదు కదా లైఫ్ లో. అన్ని ఓపెన్ గా ఉంది. గట్టిగా అరవడం అన్నది అది ఆలోచించను కదా. అది లిఫ్ట్ లో ఉన్నానా, లేకపోతే ఇంట్లో ఉన్నానా, రోడ్లో ఉన్నానా, కార్లో కూర్చున్నామా, అదంతా. బట్ నేను ఎప్పుడు ఫైట్ చేసినా ఒక 10 minutes ఉంటుంది. తర్వాత ర్యాపిడ్ రౌండ్ కి వెళ్లే ముందు ఒక ర్యాపిడ్ బ్రేక్. కమ్ ఆన్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో నేను టకా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ధనా ఆన్సర్స్ చెప్పాలి. రెడీ. అయ్య బాబు, ఇలాంటివన్నీ లిటిగేషన్ పెడితే అట్టబోతుంది. వీళ్ళలో ఎవరు మెగాస్టార్ అవ్వరు. నా జీవితం అంతా ఇలాగే అబద్ధం చెప్పాను కాబట్టి అది చాలా ఈజీ. బతికున్న వాళ్ళని ఎప్పుడు చంపాను నేను, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని చంపేస్తాను. సో ఇంత కష్టమైన క్వశ్చన్ ర్యాపిడ్ క్వశ్చన్ లో ర్యాపిడ్ ఆన్సర్ ఉండాలి. జయ విశ్వనాథ్ గారు అన్ని నీతోనే మంచి సినిమాలు తీస్తాను, నాది తీలే ఆయన. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. చిన్నప్పుడు జయసుధ గారు ఏమవ్వాలనుకున్నారు? JAY7 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధ, జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. జయ, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో నేను టకా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ధనా ఆన్సర్స్ చెప్పాలి. రెడీ? ఓకే. కో ఆర్టిస్ట్ గా మీరు ఎవరితో ఎక్కువగా కంఫర్టబుల్ గా ఉంటారు? ANR, కృష్ణ గారా, కృష్ణరాజ్ గారు? అయ్య బాబు, ఇలాంటివన్నీ లిటిగేషన్ పెడితే అట్టబోతుంది. ఒకే వర్డ్ లో చెప్పాలి. కృష్ణరాజ్ గారు. సహజ నటి జయసుధకి, ఎమ్మెల్యే జయసుధకి ఉన్న కామన్ థింగ్ ఏమిటి? ఏముంది, అందరినీ నమ్మడం. ఓకే, అది సినిమాలో పెద్ద ఇబ్బంది కలగలేదు, కానీ పాలిటిక్స్ లో వచ్చినప్పుడు అది పెద్ద ఇబ్బంది. అందరిని నమ్మితే కుదరదు కదా ఇక్కడ. అది అరే ఈ సినిమా నేను ఎందుకు చేశానా అని తలకట్టుకున్నటువంటి సినిమా ఏదైనా ఉందా? అసలు గుర్తే లేదు. ఉండుంటుందేమో కానీ
అంటే ఎప్పుడున్న ప్రొడ్యూసర్ డబ్బు సరిగా ఇవ్వకపోతే మనకు అలా అనిపిస్తుంది కదా, అది చాలా సినిమాలు అనిపించుండదు. ఓకే, మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను నేను. ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మీరు షూటింగ్ కి కాల్ షీట్ ఇచ్చుంటారు. సో ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు? ఒకసారి ఆ కన్ఫ్యూజన్ ని మ్యాచ్ చూడాలి. ఇది నా మాటల కంటే నేను అసలు ఇవి చేసిందే ఇది కదా. నా జీవితం అంతా ఇలాగే అబద్ధం చెప్పాను కాబట్టి అది చాలా ఈజీ. సార్ ఇప్పుడే మా గ్రాండ్ మదర్ కి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికి మా గ్రాండ్ మదర్ చనిపోయారు. తర్వాత ఇలా అందరినీ చంపేస్తూ ఉంటాను. అంటే బ్రతికున్న వాళ్ళని ఎప్పుడు చంపాను నేను, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని చంపేస్తాను. లేకపోతే మరీ ఎవరి చేతైనా ఫోన్ చే నాకేదన్నా అంటే ఎవరి చేతైనా ఫోన్ చేస్తాను. ఇది అసలు నాకు మంచినీళ్ళు తాగినట్టు ఈ మ్యాచ్ల గురించి చాలా సార్లు ఎగ్గొట్టడం కూడా ఎన్నిసార్లు ఎగ్గొట్టడం అది అందరికి తెలుసు కూడా చాలా మందికి. మీ హస్బెండ్ మీద మీకుండే పెద్ద కంప్లైంట్ ఏంటి? యాక్చువల్గా నేను బయట వచ్చినప్పుడు ఇలా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు మాట్లాడతాను. మామూలుగా అయితే చాలా తక్కువ మాట్లాడతాను. మా ఆయన పైగా నేను తక్కువ డైలాగులు మాట్లాడతాను. అంటే పెద్ద పెద్ద పేజీలు ఉన్నా కూడా తక్కువగా చెప్పడం అలవాటు. కానీ మా ఆయన ఎక్కువసేపు మాట్లాడతారు. అది ఎంత అంటే ఒక 2 సెంటెన్స్లో చెప్పాల్సింది 2 పేజెస్లో చెప్తారు ఆయన. అంత ఓపిక లేదు. ఇప్పుడైతే మరీ వయసు అయిపోతున్నా కాబట్టి అసలు ఓపిక లేదు వినడానికి. అది పెద్ద కంప్లైంట్. నితిన్ గారు ఎక్కడున్నారు? ఓకే, నేను మీకు ఒక 5 పేర్లు చెప్తాను. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధార్థ్. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళలో ఎవరు మెగాస్టార్ అవుతారు అనేది ఒక ఇంట్యూషన్, ఓహో భవిష్యవాణి. వీళ్ళలో ఎవరు మెగాస్టార్ అవ్వరు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మెగా అన్న మాటలన్నీ ఉండవు. ఇప్పుడు వేరే డిఫరెంట్ గా ఉంటుంది. సో వీళ్ళల్లో ఆ టాప్ పొజిషన్ ఎవరు అన్నది డెఫినెట్ గా ఒకవేళ ఉంటే ఎవరు అవుతారా? అందరూ సమ్ స్టార్ అవుతారు. కానీ అందరూ సమ్ స్టార్ అవుతారు. 7 స్టార్ లాగా 7 స్టార్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ పేర్లు ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంది, ఏదో పేర్లు మన వాళ్ళు పెట్టేస్తారు. చెప్పాలి, ఒక్క పేరే చెప్పాలి కదా. నేను అలా తిరిగి ఎక్కడో ఎస్కేప్ అవడం ట్రై చేస్తాను. ఒకటే చెప్పాలి. ఒకటే. 1 2 చిరంజీవి గారు నా ఫ్రెండ్. 4 5 వద్దులే 6 7 8 9. ఒక కొత్త అబ్బాయి మెగాస్టార్ అవుతుంది. 9 చెప్పాలి. ఓకే వీళ్ళందరి పేర్లతో స్టార్ట్ అయ్యి ఇది నన్ను చాలా వద్దులే, నేను చెప్పను ఇది 10. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు మెగాస్టార్ అంటే అంత ఏజ్. ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి మనం ఉండం కదా ఇండస్ట్రీలో. అవునా? అప్పుడు ఇంకోసారి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధార్థ్. సిద్ధార్థ్ నేను హీరోగా యాక్ట్ చేయాలన్నా, హీరోయిన్ గా చేయాలన్నాను. కానీ హీరో ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 1 ఓకే నౌ 3 ఓన్లీ 1 2 2 2 2 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఓకే జయా, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే అని నువ్వు అంటున్నావు, జనం అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉందా నీకు బాగా నా మీద ఏదో కోపం వచ్చి నేను తిట్టేలాగా? జనరల్ గా అట్లానే ఎప్పుడు నా మీద కోపం రాలేదా? ఎప్పుడు గాడ్ ప్రామిస్. ఓకే. ఎందుకంటే కోపం అన్నది నాకు అసలు రావడానికి ఫస్ట్ సగం అర్థం అవుతుంది. అసలు నువ్వు ఏమన్నా ఇన్సిడెంట్ పైగా అది కింద నుంచి పైకి వెళ్లే లోపల మర్చిపోతాను, కారు దిగి లోపలికి వెళ్లే లోపల మర్చిపోతాను, కారు ఎక్కి డోర్ వేసే లోపల మర్చిపోతాను. కోపం రావడానికి ఛాన్స్ లేదు. వెరీ గుడ్ ఐ లవ్ యూ. నీకు ఒక పర్ఫార్మర్ గా అంటే ఒక ఫిల్మ్స్ గానీ, అలాగే పాలిటిక్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఈ మూడిట్లో చాలా ప్రియమైంది. ఫిల్మ్స్, యాక్టింగ్ అంటే ఒకటే. అలా కాదు, ఫిల్మ్స్ అంటే యూ కెన్ బి ప్రొడ్యూసర్, యూ కెన్ బి డైరెక్టర్. ఇవి రెండు మామూలుగా ఉండడానికి లేదు. ఎప్పుడు రిటైర్ అవుతానో దేవుడిని ఇప్పుడు అడుగుతున్నాను. నాకు ఇవన్నీ వద్దు. ఫిల్మ్స్ డెఫినెట్లీ గుడ్. అంటే ముందే దేవుడు ఏదైనా పెద్ద పొజిషన్ చెప్పేస్తే పాలిటిక్స్ అని చెప్తాను. ఆయన చెప్పట్లేదు ఏమే. అందుకని ఇప్పుడు చాలా ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఇప్పుడు 12 ఏళ్ళు ఇప్పుడు 12 కప్రం లైక్ చేశాను. మళ్ళీ అదే ఫీలింగ్ ఇప్పుడు పాలిటిక్స్. పెద్ద అంటే పెద్ద పోస్ట్ అంటే ఏంటి? పెద్ద పోస్ట్ అంటే ఏంటి?
ఇప్పుడు వద్దులే. చెప్పు. పెద్ద పోస్ట్ అంటే ఎవరు వినలేదే చెప్పు. ఎవరు విన్న పెద్ద పోస్ట్ వద్దులే. వేరే సింపుల్ సేఫ్ గా చెప్పనా, ప్రెసిడెంట్. దాని చాలా పెద్ద ప్రాబ్లం. వీళ్ళలో బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు అంటే నేను ఒక ముగ్గురిని చెప్తాను. మోహన్ బాబు గారు, చంద్రమోహన్, ప్రకాష్ రాజ్. బెస్ట్ ఆర్టిస్ట్ మోహన్ బాబు. ఈ షోకి ఎక్కడన్నా ఇది వేసేటప్పుడు, టెలికాస్ట్ అయ్యేటప్పుడు మన వాళ్ళనే, ఈ ఛానల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన ఫ్లైట్ టికెట్ కొని అశ్విని దత్ గారిని వాళ్ళని ఆయన ఎక్కడన్నా తీసుకెళ్లేటట్టు చేస్తే అప్పుడు నేను చెప్తాను. అంటే ఈ షో మోహన్ బాబు గారు చూడకూడదు. అవును, అలా అయితే చెప్తాం. సరే పర్వాలేదు. బట్ ఆల్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అబ్బా, ఇంత కష్టమైన క్వశ్చన్. ర్యాపిడ్ క్వశ్చన్ లో ర్యాపిడ్ ఆన్సర్ ఉండాలి జయ. చంద్రమోహన్. ఓకే, ఇప్పుడు నేను డైరెక్టర్స్ పేర్లు చెప్తాను. వాళ్ళలో 1 to 4 ర్యాంకింగ్ నువ్వు ఇవ్వాలి. అబ్బో. ఆర్ యు రెడీ? ఓకే. దాసరి గారు 1 to 4 లో ఆయనకి ర్యాంకింగ్ ఏంటి? 1. రాఘవేంద్రరావు గారు 2. విశ్వనాథ్ గారు నెక్స్ట్ 3. మిగతా 2 పేర్లు చెప్పాలి అప్పుడు. భారతి రాజా. విశ్వనాథ్ గారు, భారతి రాజా. విశ్వనాథ్ గారు 1 to 4 లో ర్యాంకింగ్. వేరే ఇంకో పేరు యాడ్ చేసుకుందాం. ఇందులో అదే ఉంది స్క్రిప్ట్. విశ్వనాథ్ గారికి జూరీగా పెట్టడం కదా, ఆయన సపరేట్ దాంట్లో తీసేసి ఈ 4లో స్పెషల్ గా పెడతారు కదా జూరీ అవార్డు అని, సపరేట్ గా ఉంటుంది. ఈ లెవెల్లో కలవరు అది. ఇట్లా అట్లా ఏదైనా పెట్టుకోవడం ఛాన్స్ లేదు. చాలా లిటిగేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అయితే నేను వద్దులే, ఎందుకంటే విశ్వనాథ్ గారు అన్ని నీతోనే మంచి సినిమాలు తీస్తాను. నాది తీలే ఆయన. ఎందుకంటే ఆయనకి సూట్ అయ్యే యాక్ట్రెస్ నేను. ఆయన అసలు ఒక్క సినిమాకు ఆయన నాతో అల్లుడు పట్టిన భరతం, తర్వాత కాలంతుకులు నాకు అసలు సూట్ అవ్వదు, ఆయనకు అసలు సూట్ అవ్వదు ఆ సినిమాలు. అలాంటి సినిమాలు తీశారు నాతో. అందుకని వారు వచ్చి నీ డైరెక్టర్. అందుకని వారికి ఇప్పుడు నేను ఆయన బయటికి మీరు వేరే పేరు తీసుకురావట్లేదు కాబట్టి వారిని దీంట్లో నేను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడుగుతున్నా. విశ్వనాథ్ గారు, భారతి రాజా, దాసరి గారు, రాఘవేంద్రరావు. ఓకే, తప్పు. సరే, సారీ విశ్వనాథ్ గారు, ఏమనుకోకండి. ఇక్కడ జయప్రద ఇక్కడ కూర్చుని ఉంటే వేరేలా ఉండేది. సో నేను కూర్చున్నాను కాబట్టి ఫస్ట్ ర్యాంక్ దాసరి గారు, సెకండ్ రాఘవేంద్రరావు గారు, థర్డ్ విశ్వనాథ్ గారు, 4th భారతి రాజా గారు. సరే, దట్ ఈస్ యువర్ ర్యాంకింగ్. ఓకే. ఆయన ఏమనుకోరా, అంతే అర్థమైపోయి ఉంటుంది. ఏదో మెల్లిగా సరే అని ఏదో లిటిగేషన్ పెడదాం ట్రై చేసినా. సో మా ఇద్దరు చర్చాట్లో నేను నవ్వలేకపోతున్నానండి బాబు. నేను నవ్వుకోవడానికి ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. అప్పుడు నాకు కొంచెం ఇదిగా కోపంగా ఉంటుంది, ఎప్పుడుగా ఉంటుంది. ఇప్పుడు జయప్రద అంటారేంటి, ప్రతి హీరో నా ఫ్యాన్ ఒప్పుకోరండి, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని అంటారు. అది ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా ఒకప్పుడు చేసేదాన్ని. సన్నగా ఉండాలని ఎప్పుడు అనుకుంటాను, అది అవ్వదు. సో అందుకే 30 years నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా 30 years నితిన్ గారితో ఉండిపోయాను. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. జయసుధా, జయప్రద వీళ్ళిద్దరిలో ఎవరితో ఎక్కువ సినిమాలు చేశారు కె విశ్వనాథ్ గారు? JAY8 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధా, జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. హిందీలో లాగా తెలుగులో మల్టీ స్టార్ ఫిల్మ్స్ రాకపోవడానికి వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏంటి కారణం? అంటే బేసిక్లీ ఏంటంటే మన వాళ్ళు దీనికి అలవాటు పడిపోయారు. ప్రతి హీరో నా ఫ్యాన్ ఒప్పుకోరండి, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని అంటారు. బట్ ఫ్యాన్స్ ఆ రోజుల్లో ఫ్యాన్స్ వేరే, ఈ రోజుల్లో ఫ్యాన్స్ వేరే. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, ధైర్యంగా చేయడానికి ముందుకు రావాలి. స్పోర్టివ్నెస్ అన్నది ఉండాలి. మన వాళ్ళకి కొంచెం తక్కువే, డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, ధైర్యంగా చెయ్యాలి. మరి
డెఫినెట్గా ఫ్యాన్స్ మీద పెడితే మాత్రం నేను ఒప్పుకోను. ఫ్యాన్స్ డెఫినెట్గా అదే హిందీ సినిమా వెళ్ళి ఈ ఫ్యాన్స్ అంతా చూస్తారు. కాబట్టి ఇక ఫ్యూచర్లో ఏదైనా కొంత మా చేంజెస్ రావడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న మనోజ్ కొత్త హీరో అనుకో, బట్ వేదం అనే సినిమాలో అల్లు అర్జున్ మనోజ్ చేశారు. ఇంకో సినిమాలో రవితేజను ఇంకెవరు. ఐ థింక్ మేబీ ఇన్ అనదర్ 4-5 years మన ఇండస్ట్రీలో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. సోషల్ నెట్వర్క్స్ సైట్ పొలిటీషియన్స్కి అవసరమా కాదా? వెల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్. దానివల్ల కాంప్లికేషన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మనం బ్లాగ్స్లో ఇచ్చేస్తాం కాబట్టి నేను ఈ మధ్య మా వారికి చెప్తున్నాను, అసలు టైం ఉండట్లేదు, నేను ఈ సర్ఫింగ్ కానీ ఇది కానీ అది ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఒకప్పుడు చేసేదాన్ని, ల్యాప్టాప్ అన్నది లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను కూడా బ్లాగ్స్ నేను కూడా రాయాలి, నేను కూడా ఫేస్బుక్ అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ యూ కెన్ షేర్ ఇంటూ యువర్ బ్లాగ్ అండ్ వీ కెన్ సీ వాట్ ఆల్ ద అని చేయొచ్చు. అవసరం అన్నది అవసరం యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అవసరం లేదు. బట్ దెన్ ఇట్స్ పర్సనల్ ఇది ఒక్కొక్కళ్ళు వాళ్ళ టైం ఉందా మీకు? టైం దేనికైనా మనం కావాలి అని అనుకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం దానికి టైం మనం కేటాయించవచ్చు. ఓకే, డైరెక్టర్గా మీరు రేటింగ్ ఇవ్వాలంటే కష్టపడ్డారు, కానీ మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోవచ్చు అనుకుంటా కదా. సో లెట్ us స్టార్ట్ విత్ దిస్. మీకుగా మీరు రేటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు అనేది చూద్దాం. జయసుధ ఆర్టిస్ట్, జయసుధ పొలిటీషియన్, జయసుధ యాజ్ ప్రొడ్యూసర్. మీ రేటింగ్ ఎంత? 1 to 4. జయసుధ ఆర్టిస్ట్ ఫస్ట్, జయసుధ ప్రొడ్యూసర్ సెకండ్, జయసుధ పొలిటీషియన్ థర్డ్, లాస్ట్ బాటమ్ లైన్. అంటే ఇంకా జస్ట్ బిగినింగ్ కదా. ప్రభు యేసు మీకు ప్రత్యక్షమై వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు ఇలాగే పుట్టాలని వరమిస్తే మీరు ఏది కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గానా, సచిన్ తెందూల్కర్ గానా, పవర్ఫుల్ తెలుగు హీరో గానా? సచిన్ టెండూల్కర్. క్రికెటర్ మళ్ళీ ఈ సచిన్ టెండూల్కర్ అంటే ఈజ్ ఎ రిలీజన్, ఈజ్ ఎ గాడ్. సో అందువల్ల ఇట్స్ ఏం కాంప్లికేషన్ లేదు అక్కడ. పాలిటిక్స్ ఉండదు, మనం బాగా ఆడితేనే కదా. సో డెఫినెట్గా సచిన్ టెండూల్కర్ ఇప్పుడు అంటే బిగినింగ్ సచిన్ టెండూల్కర్ కాదు, 16 ఏళ్ళకి కష్టపడి పైకి వచ్చాడు ఆ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అవ్వాలి. అదంతా అయిపోయి స్ట్రైట్ వే ఇప్పుడున్న సచిన్ టెండూల్కర్ అన్ని రికార్డ్స్ అన్ని బదులు కొట్టేసి ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లా. నిజమైన ర్యాపిడ్ ఫైర్ గా ఒక్కొక్క వర్డ్ గా చెప్పాలి. ఓకే, మీకు తీరని కోరిక ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. అయితే ఏమిటి? ఒకటి సన్నగా ఉండాలని ఎప్పుడు అనుకుంటాను, అది అవ్వదు. అవును, అది తీరని కోరిక. యూస్ టు బి వెరీ స్లిమ్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఉండేదాన్ని. సో అది తర్వాత ఎప్పుడు హెయిర్ స్ట్రైట్ గా ఉండాలని అనుకునేదాన్ని, ఎప్పుడు ఇలా వంకులు తిరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత నాకు ఎగ్ ఎలర్జీ ఉండకూడదు అని అనుకుంటాను. ఎగ్ ఎలర్జీ కదా, అందుకని పేస్ట్రీస్ అంతా తినడానికి లేదు. అయ్యో, సరే అన్ని కేకులు చూసినప్పుడు అంతా అలా నోరు ఊరుతూ ఉంటుంది. పేస్ట్రీ షాప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అసలు ఇలా ఎప్పుడు నాకు తినడానికి అవకాశం వస్తుంది అది. తర్వాత ఇంకొకటి మా వారు ఓకేలే, మళ్ళీ అదే ఎందుకు ఆయన లేకపోతే ఒకప్పుడు ప్రిన్స్ చార్ల్స్ నితిన్ గారు చూస్తున్నారా? చాలా మంది అప్పుడు లిస్ట్ చాలా ఉండేది, వెరీ లాంగ్ లిస్ట్, పెద్ద లిస్ట్ ఉంటుంది అది. సో అవన్నీ జరగలేదు. ఓకే, అదంతా అవసరం లేదు. ఇంకా తీరని కోరిక ఒకటి కార్ నడపడం. కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి కార్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అది ఉంటే చాలా మనకి ఎంతో ఉపయోగపడేది నాకు. దానివల్ల చాలా. సో అందుకే 30 years నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా 30 years నితిన్ గారితో ఉండిపోయాను. సో కార్ డ్రైవింగ్ అదొకటి. తర్వాత నాకు ఇంకా అంతే ఇలా ఉండేది, పైలట్ అవ్వాలి. ఎందుకంటే ఏరోప్లేన్స్ అంటే ఇప్పుడు భయం కాబట్టి. పైలట్ బతికిపోయారు. చాలా ఉందిలే, ఇంకా చెప్తూ పోతే లిస్ట్కి ఒక ఇదే లేదు. ఓకే, ఇప్పుడున్నటువంటి యంగర్ హీరోయిన్స్ లో ఎవరు మీకు చాలా అందగత్తగా అనిపిస్తారు? జెనిలియా, అనుష్క, వీళ్ళిద్దరిలో ఎవరు?
అంటే మన ఆడవాళ్ళకి టేస్ట్ వేరేలా ఉంటుంది. మా ఆయన అడిగితే ఏం బాగున్నారు వీళ్ళంటే నీ టేస్ట్ ఎందుకు, మా మమ్మల్ని మగాళ్ళకి వేరేలా ఉంటుంది, ఆడవాళ్ళకి ఇలా అదే ఆయన టేస్ట్ అదే అందుకంటే అంటే ఇప్పుడు నేను కావాలి ఇద్దరు ఆయన ఇది వేరే, వాళ్ళంటే అనుష్క అంటారు, మనం జెనిలి అంటాం. ఇద్దరిలోనూ మళ్ళీ డెఫినెట్ వాళ్ళు వేరేలా హోమ్ డిపార్ట్మెంట్ ఇస్ మోర్ స్ట్రాంగర్. బ్యూటీ ఇన్ ఆ ఫేస్ లో ఒక ప్యూరిటీ, సో అలా ఐ లైక్ జెనిలియా. ఓకే జయ, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీకు జయప్రదం మీద ఎలాంటి ఒపీనియన్? జయప్రదలాగా అందంగా, సింపుల్గా, లైవ్లీగా, ఇంకా చాలా మాటలు చెప్పచ్చు. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ నిజంగా ఒక మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ హీరోయిన్స్లో ఫస్ట్ టైం, అంటే మన రోజుల్లో ఉన్నాయి అంటే ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోయిన్ ఇలాంటి షో చేయడం అన్నది చాలామంది మీ ప్రోగ్రామ్కి ఎప్పుడెప్పుడు వచ్చి జయప్రద గారితో కూర్చుని మేము ఈ షోలో పార్టిసిపేట్ చేస్తామని చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వాలని వాళ్ళ తరఫున నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఫర్ లోకల్ టీవీ ఆల్సో ఐ థింక్ ఇట్స్ బిగ్ ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా. సో ఇది ప్రోగ్రామ్ జయప్రదంగా జయప్రదం అంటేనే సక్సెస్ కదా, సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. కానీ ఒక్కొక్కసారి మన ఇద్దరి పేరు ఎక్కువ సార్లు ఏదైనా ఫంక్షన్స్ లో నా పేరు ఎక్కువ వస్తూ ఉంటుంది. అవును, అప్పుడు నాకు కొంచెం ఇదిగా కోపంగా ఉంటుంది, ఎప్పుడుగా ఉంటుంది. ఇప్పుడు జయప్రద అంటారేంటి, జయసుదంగా ఉంటుందని చెప్పచ్చు కదా వాళ్ళు. జయప్రదంగా జరుగుతుంది, ఈ జయప్రదంగా అని ప్రతిసారి ఆ మధ్యలో మినిస్టర్లు కూడా ఒకప్పుడు జయప్రద గారు ఇక్కడ వేదిక మీద కూర్చుని అని చెబుతూ ఉంటారు. సో ఎక్కడ లోపల అందరికీ అన్ని పార్టీలో నువ్వు ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ అనుకుంటాను. బట్ పర్వాలేదులేండి అలా అని, అంటే జయప్రదం అన్న మాట ఎక్కువ యూసేజ్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు జయసుధ కూడా అంటే బాగుంటుంది అనేది ఒక జయప్రదం అని తీసి జయసుధంగా జరగాలి ఈ ప్రోగ్రామ్ అని పెడితే బాగుంటుంది. బట్ పర్వాలేదులే, ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ కదా, అదే అందువల్ల ఎక్స్క్యూజ్ అనమాట. చాలా బాగుంది జయ. సో డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ మీతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి, ఈవెన్ ఫర్ ద యంగ్స్టర్స్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు డెఫినెట్ గా కలవడం చాలా ఇది కదా. సో అందరినీ పిలిచి వాళ్ళందరికీ అవకాశం ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇంకా లైవ్లీగా ఇంకా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జయ, ఐ లవ్ యూ, ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. జయప్రదంకు వచ్చి జయప్రదంగా ముచ్చట్లు చెప్పినందుకు మా జయసుధకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ మళ్ళీ మీ ముచ్చట్లతోటి ప్రజల్ని ఇంకా దగ్గరికి చేర్చుకోవాలని ఈ ప్రయత్నంలో మీరు వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు జయప్రదం నుంచి ఒక చిన్న కోర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జయ, వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్లో మీ యొక్క ఆటోగ్రాఫ్ ఆన్ యువర్ ఫేవరెట్. ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనారు వీరు మానులు మహనీయులు. ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామాలు, అతిథి దేవులారా శుభప్రదం సుఖప్రదం జయప్రదం, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. చూసారుగా, జయసుధ జయప్రదకు మధ్య సాగిన జయప్రదం. మళ్ళీ వారం మరొక ఆర్టిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ ఒకవేళ దర్శకురాలుగా అయితే ఎప్పుడే ఎవరు హీరోయిన్ అవుతారనేది నాకు చాలా టెన్షన్ గా ఉంది. నన్ను ఏమైనా తీసుకుంటే ఏవో ఏవో ఆశలు,
ఓకే, జయప్రదం చూసా అసలు. నేను మీతో అంతా నాకు మా మదర్ చెప్తా ఉంటాను చూసినట్టే. ఏమీ చెప్పలేదు ఆయన. దట్స్ వాట్ ఐ వాస్ సర్ప్రైజ్. జయ ఫోటో ఎట్లా వచ్చింది? మా వెడ్డింగ్ ఫోటోలో తను ఉండే ఫోటో మా ఇంట్లో ఎవరైనా ఇచ్చుంటే అది దీంట్లో లేవు కదా. సర్ప్రైజ్. సబ్జెక్ట్ నేనే రెడీ చేసుకున్నాను. వాళ్ళకి ఏదైనా మీరు సలహా ఇవ్వాలని అనుకుంటున్నారు? ఎందరో కళాకారులు అందరికీ ప్రణామాలు. అతిథి on your favorite picture. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ.